తమిళ రాజకీయాలు క్షణక్షణం హీట్ పుట్టిస్తున్న మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ ప్రస్తుతం లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. రజనీకాంత్, నిన్నటికి ఈ రోజుకి తమిళనాడు పాలిటిక్స్ లో ఎంతటి తేడా కనిపిస్తుందో నిజంగా ఇది ఎవరు కూడా ఊహించి ఉండరు. గవర్నర్ ఏం చేయబోతున్నారు, అసలు తమిళ పాలిటిక్స్ ఎటువైపు మలుపు తీసుకోబోతున్నాయి? 360 degrees చేంజ్ కనిపిస్తుంది తమిళనాడు పాలిటిక్స్ లో. పన్నీర్ సెల్వం కుండ బద్దలు కొట్టేశారు. శశికళ మీద డైరెక్ట్ గా తిరుగుబాటు చేశారు. శశికళ మీద ఆయన తిరుగుబాటు చేస్తున్నారంటానికి సింబల్ గా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. నన్ను బలవంతంగా రాజీనామా చేయించారు, చెయ్యి పట్టుకొని రాజీనామా లేఖ మీద సంతకం చేయించారంటూ పన్నీర్ సెల్వం ఉదహరించడం అనేది తిరుగుబాటుకు ఒక స్పష్టమైన రూపంగా మనం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం ఇప్పటి వరకు సైలెంట్గా ఉండే వ్యక్తి, ఆయన నోట్లో ఏలు పెట్టిన కొరకని వ్యక్తిగా అందరూ చూస్తుండారు. అటువంటి పన్నీర్ సెల్వం వ్యూహాత్మకంగా ఈరోజు రాత్రి 8:30 ప్రాంతంలో జయలలిత సమాధి దగ్గరికి వచ్చారు. మీడియా అంతా అటెన్షన్ వచ్చిన తర్వాత ఆయన నేరుగా మీడియా దగ్గరికి వచ్చి ఆయన తమిళనాడు రాజకీయాల్లో ఏవైతే ఊహించిన సంఘటనలు ఉన్నాయో ఆ ఊహించిన సంఘటనలకు సంబంధించిన వివరాలను వెల్లడించడంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో తమిళనాడు పాలిటిక్స్ పట్ల ప్రత్యేక దృష్టి పెట్టేలాగా చేశారు. ఇప్పటి వరకు తమిళనాడు పాలిటిక్స్ అంతా స్మూత్గా జరిగింది. ఆ తర్వాత శశికళ రేపో మాపో సీఎం కాబోతూ ఉన్నారు. స్వయంగా పన్నీర్ సెల్వం ఈరోజు ఈ ఆదివారం జరిగిన సమావేశంలో ఆయనే ప్రపోజ్ చేశారు. శశికళని కొత్త పార్టీ నాయకురాలుగా, శాసనసభ్యులకు సంబంధించిన నాయకురాలుగా ఎలక్ట్ చేయడంలో ఆయనే ప్రపోజ్ చేశారు. దీంతో ప్రశాంతంగా మొత్తం వాతావరణం స్మూత్గా జరుగుతుందని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే గవర్నర్ శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి సంబంధించిన కొన్ని డౌట్స్ రేజ్ చేశారో దీంతో ఒక్కసారిగా అన్నాడీఎంకేలో రాజకీయం మారిపోయింది. పదవికి సంబంధించిన కాంక్ష ఏదైతే, పదవికి సంబంధించిన డ్రామా గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయినట్లు కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం ఆ గేమ్ను స్టార్ట్ చేశారు. ఇప్పుడు శశికళకు సంబంధించిన వివరాలన్నీ ఆయన బయటకు తీసుకొస్తున్నారు. శశికళ వెనక పార్టీలో ఏం డ్రామా క్రియేట్ చేశారు, శశికళ పార్టీకి సంబంధించి ఏవైతే చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ శాంపిల్గా ఈరోజు ఆయన బయట పెట్టినట్లుగా కనిపిస్తుంది. శశికళ బలవంతంగా రాజీనామా చేయించారనే విషయం కావచ్చు, పార్టీకి సంబంధించిన మొత్తం వ్యవహారాల్లో శశికళ ఏవైతే పనులు చేయకూడదో ఆ పనులన్నీ చేస్తుందనే విషయాన్ని పన్నీర్ సెల్వం బయటపెట్టడం ద్వారా మొత్తంగా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన పరిణామాల వైపు ఆయన దారి తీసేలాగా చేశారని చెప్పి చెప్పవచ్చు. రాజీనామా చేసినప్పుడు వరకు కూడా సైలెంట్ గా ఉన్న పన్నీర్ సెల్వానికి నిన్న లేని ధైర్యం ఈవేళ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత సీనియర్ నేత అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే బయటకు వచ్చి శశికళపై ఈ రకంగా ఆరోపణలు చేసినప్పుడు మిగిలిన వారు రావడానికి పెద్ద సమయం పట్టే అవకాశం లేదు కదా? ఖచ్చితంగా ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. పార్టీ నెట్టనిల్వ చీలిపోయే అవకాశం కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం వైపు కొంతమంది, అదేవిధంగా శశికళ వైపు కొంతమంది రేపు ఎల్లుండి భవిష్యత్ రాజకీయాల్లో స్పష్టంగా అట్లా చీలికైతే వచ్చే అవకాశం కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం కూడా నిన్న మొన్నటి వరకు శశికళ చాలా స్ట్రాంగ్గా ఉంది, శశికళ పార్టీ మీద పూర్తి పట్టు సాధించి ఉన్నారు కాబట్టి ఆయన కూడా సరెండర్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే పార్టీ నాయకురాలుగా శశికళని ఎలక్ట్ అయిన తర్వాత ఢిల్లీలో జరిగిన రాజకీయం కావచ్చు, గవర్నర్ శశికళని కొత్త సీఎంగా నియమించే విషయం సంబంధించిన డౌట్స్ రేజ్ చేసిన విషయం కావచ్చు, వీటన్నిటి తర్వాత పార్టీలో సెకండ్ ఒపీనియన్ వచ్చినట్లుగా కనిపిస్తుంది. 2001కి సంబంధించిన కేసుకు 2001లో జయలలిత అప్పుడు పార్టీకి సంబంధించిన నాయకురాలుగా ఎలక్ట్ అయిన తర్వాత అప్పుడు ఎన్నికల తర్వాత ఆమెను సీఎంగా ఎలక్ట్ చేసిన సందర్భంలో అప్పుడున్న గవర్నర్ పదవి కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అని అంటే అప్పుడు ఎన్నికలకు సంబంధించి ఆమె పోటీ చేసేందుకు అర్హురాలు కాని సందర్భంలో ఆ తర్వాత ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆమెని సీఎంగా కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు గవర్నర్ ఆమెను సీఎంగా నియమించుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఏదైతే కీలకమైన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ముఖ్యమంత్రిగా అప్పుడు జయలలిత, అదేవిధంగా గవర్నర్ పదవి కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిమిలర్ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది కాబట్టి ఆల్రెడీ శశికళ మీద ఉన్న కేసు ఏదైతే ఆస్తుల కేసు, జయ అక్రమాస్తుల కేసులో ఏటుగా ఉన్న శశికళ కూడా రేపు సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఆమెను సీఎంగా నియమించడానికి సంబంధించి లీగల్ ఒపీనియన్ గవర్నర్ విద్యాసాగర్ రావు కోరటం జరిగింది. దీంతో ఒక్కసారిగా పన్నీర్ సెల్వం ఆదివారం వరకు ఉన్న వ్యవహార శైలి మారిపోయినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన నేరుగా తనకు పదవి అవసరానికి సంబంధించి జ్ఞానోదయం కలిగింది. ఆయన ఇప్పుడు పదవి మీద పట్టు పెంచుకునే ఉద్దేశం కనిపిస్తున్నారు. అందుకే ఆయన సీఎంగా తాను చేసిన అచీవ్మెంట్స్, జల్లికట్టుకు సంబంధించి కావచ్చు, తుఫాను సందర్భంలో ఆయన చేసిన సహాయ కార్యక్రమాలు కావచ్చు, ఆ తర్వాత చెన్నైకి తాగునీటి అవసరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు కావచ్చు, వీటన్నిటిలో తన అచీవ్మెంట్స్ని ఆయన ఓపెన్గా ఈరోజు బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్న మొన్నటి వరకు పదవి తనకు ముఖ్యం కాదన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా తాను ఎంత అచీవ్ చేశాననే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడం ద్వారా, అదేవిధంగా అమ్మను పార్టీ కాపాడమని జయలలిత తన్ను
జయలలిత ఆత్మ తనకు చెప్పినట్లుగా ఇవన్నీ చెప్పటం కానీ, అదేవిధంగా జయలలిత తనను పార్టీ రక్షించమని ఆసుపత్రిలో ఉన్నప్పుడు చెప్పిన విషయం ఆయన వెల్లడించడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే పన్నీర్ సెల్వం మీదకి మళ్ళీ పదవి మీద కాంక్ష పెరిగింది. అది కూడా శశికళ ముఖ్యమంత్రి అవడానికి అవకాశం రాజ్యాంగపరంగా కొన్ని అడ్డంకులు రావడంతో ఆమె సీఎం అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఒక్కసారిగా ఇది తెర మీదకి వచ్చినట్లుగా అనుకోవాలి. రజని, ఈ రోజు జయలలిత సమాధి దగ్గర దీక్ష చేసిన అనంతరం పన్నీర్ సెల్వం బయటకు వస్తుంటే మనం చూసాం అక్కడ అభిమానులు ఏ రకంగా స్లోగన్స్ ఇచ్చారో. శశికళకి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే పన్నీర్ సెల్వంకి లాభించే అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆయన పట్ల తమిళనాడులో పెద్దగా వ్యతిరేకత అయితే కనిపించడం లేదు. సో దీన్ని బట్టి చూస్తే శశికళకు సీఎం సీట్ జారిపోయినట్టు అనుకోవచ్చా? దాదాపుగా జారిపోయినట్లు అనుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ పరంగా చాలా అడ్డంకులు కనిపిస్తూ ఉన్నాయి. గవర్నర్ ఇప్పటికే రేపు చెన్నై వస్తారని ఈరోజు సాయంత్రం వరకు ప్రకటన చర్చలు జరిగినాయి. అటువంటి వాతావరణం కనిపించింది. అయితే కొద్దిసేపటి క్రితం ముంబైలో ఉన్న గవర్నర్ కార్యాలయం కొంత ఇన్ఫర్మేషన్ మీడియాకి పంపించడం జరిగింది. రేపు ఆయన చెన్నైకి రావటం లేదు, రేపు ఎల్లుండి వచ్చే అవకాశం లేదు. ఈ లీగల్ ఒపీనియన్ పూర్తిగా ఈ అంశానికి సంబంధించి లీగల్ ఒపీనియన్ అన్న రావాలి, లేదంటే సుప్రీంకోర్టులో జయలలిత ఆస్తులకు సంబంధించి A2గా ఉన్న శశికళకు సంబంధించిన భవితవ్యంపై సుప్రీంకోర్టు ఏవైతే క్లారిటీ ఇస్తుందో ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాతే తమిళనాడు భవిష్యత్ సీఎంకి సంబంధించిన ప్రమాణ స్వీకారానికి సంబంధించి గవర్నర్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు గవర్నర్ చెన్నై రావాల్సిన అవసరం లేదని భావిస్తూ ఉన్నారు. దీంతో ఖచ్చితంగా పన్నీర్ సెల్వం కావచ్చు, శశికళకు ఎటువంటి సీఎంగా శశికళకు ఆశలు అడుగంటిపోయినాయని అని చెప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం తిరిగి సీఎం అవడానికి మార్గం సుగమం అయిపోయిందని చెప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. శశికళని ఎప్పుడైతే పార్టీ నాయకురాలుగా ఎన్నుకున్నారో అప్పటి నుంచి పార్టీతో సహా తమిళనాడులో వర్టికల్గా ఒక డివిజన్ కనిపిస్తుంది. శశికళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతుంది. పదవికి సంబంధించి ఆమె విపరీతమైన కాంక్షతో ఉన్నారనే విషయానికి సంబంధించి ప్రజలు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా పార్టీలో ఇన్సైడ్ నాయకత్వం చర్చించుకుంటుంది, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా శశికళకు సంబంధించిన ఈ అధికార కాంక్ష ఏదైతే ఉందో దాని పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితిలో ఖచ్చితంగా ఇప్పుడు పన్నీర్ సెల్వం లాంటి వాళ్ళకి వాయిస్ రైజ్ చేయడానికి స్కోప్ కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం అనుకూలురు ఈరోజు జయలలిత సమాధి దగ్గర పెద్ద ఎత్తున నినాదాలు చేయడానికి ఒక స్కోప్ కనిపిస్తుంది. దీంతో అన్నా డిఎంకేలో ముసలం ఏర్పడింది. అన్నా డిఎంకే రెండుగా వర్టికల్గా చీలిపోయింది. అన్నా డిఎంకేలో తిరుగుబాటు బావుట ఎగురవేయబడింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు పన్నీర్ సెల్వం ఈరోజు చేసింది మౌన దీక్ష కాదు, ఆయన ఖచ్చితంగా ప్రొటెస్ట్గా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆయన తన వ్యతిరేకతను, తన అసంతృప్తిని తీవ్రస్థాయిలో వెళ్ళగక్కడానికి మాత్రమే ఆయన జయలలిత సమాధి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఒక దీక్ష రూపంలో ఒక మీడియా అటెన్షన్ను, అదేవిధంగా దేశ ప్రజల అటెన్షన్ను ఆయన కోరుకున్నారు. ఆ కోరుకునే ఉద్దేశంలో భాగంగానే జయలలిత సమాధి దగ్గరికి వస్తే చెన్నైతో పాటు తమిళనాడు ప్రజలు దేశవ్యాప్తంగా ఒక ఆకర్షణ వస్తుంది అనే ఉద్దేశంతో భాగంగానే ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి అటెన్షన్ వచ్చిన తర్వాత మీడియా అందరికి అక్కడ రీచ్ అయిన తర్వాత ఆయన ఒక్కసారిగా శశికళ మీద అదేవిధంగా తన మనసులో ఉన్న భావాలన్నింటినీ తను వ్యక్తపరచడం జరిగింది. భావాలు వ్యక్తపరచడం ద్వారా అన్నా డిఎంకే పార్టీలో ఉన్న తిరుగుబాటును, అన్నా డిఎంకే పార్టీలో శశికళ పట్ల ఉన్న వ్యతిరేకతను చాలా స్పష్టం చేయడంతో పాటు భవిష్యత్తులో శశికళకు సీఎం పీఠం దూరం చేయడానికి ఈరోజు ఆయన తీసుకున్న మూవ్స్ ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో పన్నీర్ సెల్వం ఖచ్చితంగా అది ఫలించిందని చెప్పాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అన్నా డిఎంకే పార్టీలో ఒకప్పుడు ఎంజీఆర్ కాలంలో ఎవరైతే కీలక వ్యక్తులు ఉన్నారో, ఎంజీఆర్తో పాటు కొనసాగిన వాళ్ళు కానీ, ఎంజీఆర్కి అప్పుడు కొంతమంది దగ్గర సన్నిహితులు ఉన్నారో వాళ్ళు ఇంతకాలం అన్నా డిఎంకే పార్టీకి కొంతమంది దూరంగా ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అన్నా డిఎంకే పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శశికళకు వ్యతిరేకంగా పన్నీర్ సెల్వంకు అనుకూలంగా కొంత స్ట్రాటజీ రచిస్తున్నారు. పన్నీర్ సెల్వంకి ఇంత స్ట్రాటజీ లేదు, ఆయన రాజకీయ ప్రణాళికలు వ్యూహాలు ఆయన చేయలేరు అనేది ఇప్పటివరకు అందరూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పన్నీర్ సెల్వంకు అటువంటి వ్యూహాన్ని వెనకుండి కొంతమంది అందిస్తున్నారు. ఆ వ్యూహాన్ని పన్నీర్ సెల్వం అమలు పరుస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. రజని, గత 2 రోజులుగా జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే పన్నీర్ సెల్వం కావాల్సినంత సింపతిని అయితే పోగేసుకున్నది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు శశికళ వర్గం ఊరుకుంటుందా? వాళ్ళు ఏం చేయబోతున్నారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా శశికళ వర్గానికి ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీలో ఉన్న శాసనసభ్యుల్లో అత్యధిక శాతం మంది శాసనసభ్యులకు శశికళ మద్దతు ఉంది. ఎందుకు అనంటే శశికళ గత ఎన్నికల్లో ఆమె ఎక్కువ దగ్గరుండి జయలలిత ద్వారా టికెట్లు తన మనుషులకు ఇప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పార్టీలో ఆమెకి అంత పట్టు ఉంది, ఎమ్మెల్యేలో అంత పట్టు ఉంది. ఇప్పుడు పన్నీర్ సెల్వం ఈ స్థాయిలో తిరుగుబాటు చేయడం ఖచ్చితంగా రేపు శశికళ వర్గానికి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చి పన్నీర్ సెల్వం మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసే అవకాశం ఉంది. ఆయన అధికారం కోసం పాకులాడుతున్నారనే విషయాన్ని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో వర్టికల్గా పార్టీ అయితే చీలిపోయే అవకాశం కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం వర్గం
అదేవిధంగా శశికళ వర్గంగా చీలిపోయే అవకాశం ఉంది. ఎవరి వైపు ఎంతమంది ఎక్కువ మంది ఉంటారనేది చూడాల్సి ఉంది. అధికారం ఎవరి వైపు ఉంటే ఎమ్మెల్యేలు అటువైపు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. శశికళకు ఉన్న లాయల్టీ ప్రకారం చూస్తే ఎక్కువ మంది ఉండాలి. అయితే అధికారం ప్రస్తుతం పన్నీర్ సెల్వం వైపు ఉండటానికి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి కావచ్చు, రాజ్యాంగపరమైన చిక్కుల రూపంలో కావచ్చు, పన్నీర్ సెల్వం వైపు అధికారం ఉండే అవకాశాలు భవిష్యత్తులో కనిపిస్తున్నాయి. కాబట్టి ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వస్తారా, శశికళ వైపు ఉంటారా చూడాలి. అదే కనుక రెండుగా చీలిపోతే మాత్రం వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ సంక్షోభం ఎటుకు వైపు దారితీస్తుంది. ఈ పార్టీలో ఎక్కువ మంది బయటకు వచ్చేసి సొంత కుంపట పెట్టుకొని వాళ్లే పార్టీ సింబల్ కనుక గెయిన్ చేసుకునే పరిస్థితి కనుకుంటే, అంటే పన్నీర్ సెల్వం ఆధ్వర్యంలో కనుక ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వాళ్లే పార్టీని కనుక తమదే నిజమైన అన్నా డిఎంకే పార్టీ కనుక క్లెయిమ్ చేసుకోగలిగినట్లయితే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డిఎంకే కానీ ఇతరుల ద్వారా ఎవరి ద్వారా సహాయం తీసుకొని ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవన్నీ జరగాలంటే పెద్ద రాజకీయ సంక్షోభం దిశగా మనకి తమిళనాడు పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. ఇటువంటి రాజకీయ సంక్షోభం దిశగా వెళ్ళిన తర్వాత, ఒక కుదుపుకు లోనైన తర్వాత ఈ పాలిటిక్స్ అన్ని ఒక దరికి చేరే అవకాశం కనిపిస్తుంది. వీటి మొత్తం వ్యవహారంలో అక్కడ ఉన్న రాజ్భవన్ కానీ, గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావు రోల్ చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే రేపు ఎల్లుండిలో ఎమ్మెల్యేలు ఎంతమంది డివైడ్ అయిపోతారు, ఎందరిమంది ఎటువైపు ఉంటారు, ఎవరి వర్గం స్ట్రాంగ్ ఉంటుంది, ఎవరి వర్గం వీక్గా ఉంటుంది, ఆ రెండో వర్గాన్ని డామినేట్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా, అంత పొలిటికల్ గేమ్ ఫాలో అవ్వగలిగే పరిస్థితి ఒకవైపున పన్నీర్ సెల్వం కావచ్చు, శశికళకు గాను ఎంతమంది హోల్డ్ చేసే పరిస్థితి ఉంటుంది అనేది ఇవన్నీ కీలకమైన అంశాలు. ఈ అంశాల ద్వారా భవిష్యత్తు రాజకీయం, తమిళనాడు రాజకీయం అయితే తేలే అవకాశం కనిపిస్తుంది. మొత్తం వ్యవహారంలో స్పీకర్ రోలు, తమిళనాడు స్పీకర్ రోలు, గవర్నర్ రోలు, వీళ్ళందరి రోలు చాలా కీలకంగా మారే అవకాశం, కేంద్ర ప్రభుత్వం రోల్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం రజనీ. కానీ 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇప్పటికే శశికళ మీద అటు ప్రజల్లోనూ కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. జయలలిత చనిపోయిన 2 నెలలు కూడా కాకుండానే ఆమె అప్పుడే సీఎం సీట్ కోసం అంతగా ఆతృత పట్టాన్ని చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు పన్నీర్ సెల్వం మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఓవరాల్ గా విశ్లేషించుకుంటే ఎవరికి ఎక్కువ లాభించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా జయలలిత శశికళ వ్యతిరేక వర్గానికి లాభిస్తుంది. ప్రస్తుతం శశికళ వ్యతిరేక వర్గంలో సెంటర్ ఆఫ్ పాయింట్ కింద ఉంది పన్నీర్ సెల్వం. పన్నీర్ సెల్వంకి అడ్వాంటేజ్ ఏంటంటే జయలలిత నమ్మిన బంటు, జయలలిత ఏం చెప్తే అది చేశాడు. జయలలిత బతుకున్న రోజుల్లో సీఎం అయినప్పటికీ సీఎం కుర్చీలో కూర్చోనంత విధేయుడు. జయలలిత జైలు దగ్గర బయట కూర్చోమంటే ఒక రోజంతా బయట కూర్చున్నంత విధేయుడు. జయలలిత నమ్మిన బంటుగా పన్నీర్ సెల్వం చూస్తారు. పన్నీర్ సెల్వం జయలలిత హాస్పిటల్లో ఉన్న సందర్భంలో కూడా పన్నీర్ సెల్వమే ఇన్ఛార్జ్ సీఎంగా ఉన్నారు. జయలలిత చనిపోయిన తర్వాత పన్నీర్ సెల్వమే సీఎంగా కొనసాగుతున్నారు. అంత నమ్మిన బంటుగా పన్నీర్ సెల్వం ఉన్నారు. ఏ రోజు మాట జవదాని వ్యక్తిగా పన్నీర్ సెల్వం ఉన్నారు. కాబట్టి జయలలితను అభిమానించే అందరూ పన్నీర్ సెల్వం వైపు ఖచ్చితంగా, ప్రజలతో పాటు పార్టీలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో జయలలితను అభిమానించే వాళ్ళంతా పన్నీర్ సెల్వం వైపు ఉండే అవకాశం ఉంది. ఇక శశికళ వైపు నుంచి చూస్తే శశికళకు అధికార కాంక్ష ఉందనేది జగమెరిగిన సత్యం. జయలలిత బతికున్న రోజుల్లో కూడా ఆమె పోయిస్ గార్డెన్ ని కబ్జా చేసిన విషయంలో కావచ్చు, జయలలితకు చాలా ముఖ్యమైన వ్యక్తుల్ని మాత్రమే కల్పించేది. పార్టీకి సంబంధించిన ఒక కోటరీని తయారు చేసింది. పార్టీకి సంబంధించి కొంతమంది సెలెక్టెడ్గా విషయాలు మాత్రమే జయలలిత దృష్టికి తీసుకువెళ్తుంది. ఆమె మొత్తం జయలలిత చుట్టూ తన వలయాన్ని ప్రదర్శించింది అనేది ఇప్పటి వరకు అక్కడ పార్టీలో చర్చించుకుంటూ ఉన్నారు. సో జయలలితకి చుట్టూ శశికళ పల్లిన వలయంలో ఆ అధికార కాంక్షను శశికళకు కనిపించింది అనేది పార్టీలో జగమెరిగిన సత్యం. అదేవిధంగా ఎమ్మెల్యేలని నిలబెట్టే సందర్భంలో కావచ్చు, అధికార కార్యకలాపాలు నిర్వహించడంలో కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడంలో కావచ్చు, శశికళ ఇప్పటి వరకు అందరి మీద అజమాయిషీ చేసింది. సో ఆ ప్రాబ్లం కావచ్చు, శశికళ పట్ల ఆ వ్యతిరేకత కావచ్చు, పార్టీతో పాటు బయట ప్రపంచానికి కూడా ఇవన్నీ తెలుసు. కాబట్టి ఆ వ్యతిరేకత శశికళ మీద ఉంది. దీంతో పాటు శశికళ ఇప్పుడు హడావుడిగా పన్నీర్ సెల్వన్ రాజీనామా చేయించి 2 నెలలు కాలేదు జయలలిత చనిపోయి. అటువంటి సందర్భంలో పన్నీర్ సెల్వన్ రాజీనామా చేయించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కోసం ఆమె పన్నిన పావులు కావచ్చు, వీటన్నింటినీ చూసిన తర్వాత ప్రజలతో పాటు పార్టీలో ఎవరైతే శశికళను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికీ తీవ్ర స్థాయిలో శశికళ మీద మరింత కోపం పెరిగింది. ఇంత అధికారం కోసం ఇంత కాంక్ష ఉంటుందా అనేది. దీంతో పాటుగా జయలలిత ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో శశికళ మీద అనేక ఆరోపణలు వచ్చిన సందర్భంలో ఒకసారి ఇంటి నుంచి గెంటి వేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీటన్నిటి రీత్యా శశికళ క్యారెక్టర్ అనేది కొంత కాంట్రవర్షియల్ క్యారెక్టర్. ఆమె యాజ్ ఏ పొలిటీషియన్గా, ఆమె యాజ్ ఏ సీఎంగా ప్రస్తుతం పనికిరాదు అనే విషయాన్ని చాలామంది కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. ఒక సహాయకురాలికి సీఎం అయ్యే హోదా ఉంటుందా అనేది ఈరోజు జయలలిత మేనకోడలు దీపా కూడా ఆ మాటను వ్యక్తపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు చెన్నైలో, తమిళనాడులో అనేక మంది ఇదే మాటలు మాట్లాడుతున్నారు. సహాయకురాలుగా ఉండి, హెల్పర్గా ఉండి, అదేవిధంగా జయలలిత అనుచరురాలుగా ఉన్న
ఒక శశికళ ఇప్పటి వరకు ఒక ఎన్నికలో కానీ సర్పంచ్ ఎన్నిక దగ్గర నుంచి ఏ ఎన్నికలో ఆమె పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కనిపించలేదు. అటువంటి వ్యక్తి ఈరోజు సడన్ గా సీఎం అవటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు రాజ్యాంగ పరంగా కావచ్చు, దేశ రాజకీయాలు కావచ్చు, తమిళనాడు పాలిటిక్స్, తమిళనాడు ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని అందరూ చర్చించుకుంటాం పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే శశికళకు ఎక్కువ మైనస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. పార్టీలో హోల్డ్ ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేలో హోల్డ్ ఉన్నప్పటికీ మైనస్ పాయింట్స్ శశికళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. విధేయుడుగా అదేవిధంగా నమ్మిన బంటుగా, మాట జవదాటని వ్యక్తిగా పన్నీర్ సెల్వం ఒక మృదు స్వభావిగా, అదేవిధంగా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా, చెప్పిన మాట వినే వ్యక్తిగా, అమ్మ మనిషిగా పన్నీర్ సెల్వంకి ఎక్కువ మార్కులు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. అయితే ఎవరికి ఎక్కువ మార్కులు ఉన్నాయి, ఎవరి పట్ల ప్రజల్లో సాఫ్ట్నెస్ ఉందనే కంటే ప్రజెంట్ ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో ఎవరు వేగంగా పావులు కలుపుతారు, ఎవరు ఇంట్రెస్టింగ్గా గేమ్ మలచగలుగుతారు, రాజకీయాన్ని మార్చగలుగుతారు అనేదే పాయింట్. ఆ మార్చడంలో పన్నీర్ సెల్వం కంటే శశికళకు ఎక్కువ కెపాసిటీ ఉంది. ఆమె ఇప్పటి వరకు ఉన్న రాజకీయ చాతుర్యం కానీ, అక్కడ తమిళనాడు పాలిటిక్స్లో ఆమెకున్న పట్టు కానీ, పార్టీ పాలిటిక్స్లో అన్నాడీఎంకేలో ఆమెకున్న పట్టు కానీ, ఆమె ఎక్కువ రాజకీయంగా పావులు కదపడానికి అవకాశం ఉంది. అయితే పన్నీర్ సెల్వం మృదు స్వభావి. ఆయన వెనుక గనక రాజకీయ దురంధదులు, గతంలో అన్నాడీఎంకేకి సంబంధించి వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గనక పన్నీర్ సెల్వం వెనక ఉండి గేమ్ నడిపించి, కేంద్రంలో బీజేపీ గనక పన్నీర్ సెల్వం వైపు సహకరించే విధంగా గనక అడుగులు వేస్తే ఖచ్చితంగా పన్నీర్ సెల్వం తిరిగి ముఖ్యమంత్రి తమిళనాడు పాలిటిక్స్ లో అయ్యే అవకాశం కనిపిస్తుంది. తద్వారా తమిళనాడు పాలిటిక్స్ లో మళ్ళీ పన్నీర్ సెల్వం సుదీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే శశికళ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అనేది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్ గా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ రజని. మొత్తం మీద దేశం మొత్తం కూడా తమిళనాడు వైపు ఉత్కంఠగా చూస్తోంది. తమిళ రాజకీయాలు ఎటువంటి టర్న్ తీసుకుంటాయని గత 2 రోజులుగా జరిగిన పరిణామాలు చూస్తుంటే సీఎం పన్నీర్ సెల్వంకే లాభించే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ చూస్తూ శశికళ కోటరీ ఊరుకుంటుందా, ఆ వర్గం ఎటువంటి పావులు కదుపుతుందో, అసలు ఏఐటీఎంకేలో వచ్చిన చీలిక తమిళ రాజకీయాలను ఎటువైపు తీసుకువెళ్తుందనే ఉత్కంఠ ప్రతి చోట కూడా కనిపిస్తోంది.